సో నేను మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నా, అప్పుడు ట్యాబ్లో ఏం చేస్తుంది, ఫస్ట్ పర్సన్కి వెళ్తుంది, మిన్ మార్క్స్ డిస్ప్లే చేస్తుంది. రవి అనే పర్సన్కి వెళ్తుంది, మిన్ మార్క్స్ డిస్ప్లే చేస్తుంది. అది ఎన్ని రోజులో ఉన్నాడో ట్యాబ్లకు అనవసరం. ట్యాబ్ ఈ రాజేష్ అనే పర్సన్ 1,00,000 రికార్డ్స్లో ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. అన్ని 1,00,000 రికార్డ్స్ని స్కాన్ చేస్తుంది, 1 by 1 స్కాన్ చేసి మినిమం మార్క్స్ ఏమున్నాయో 1,00,000 రికార్డ్స్లో ఆ మార్క్స్ని ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. అది మిన్ ఫంక్షన్ యూజ్ చేస్తే. సమ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఆ 1,00,000 రికార్డ్స్ని అన్నిటి సమ్మేషన్ చేసి డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. సో వాట్ ఆర్ ద ఫంక్షన్, ఏ ఫంక్షన్ అయినా యూజ్ చేయండి, బట్ మెయిన్ మన ఎయిమ్ ఏంటిది అంటే అగ్రిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ రోస్ని సింగిల్ రోలో డిస్ప్లే చేయడాన్ని అగ్రిగేషన్ అంటాం మనం. నేను ఫర్ ఎగ్జాంపుల్ వెంకట మీద క్లిక్ చేస్తున్నా, రాజేష్ మీద క్లిక్ చేస్తున్నా, రో లెవెల్లోకి వెళ్తున్నా డేటాకి, వ్యూ డేటా మీద క్లిక్ చేస్తే మనం రో లెవెల్ డేటాలోకి వెళ్తాం. ఫుల్ డేటా మీద క్లిక్ చేయండి. ఈ రాజేష్ అనే పర్సన్ ఎన్ని రోజుల్లో ఉందో చూసుకుంటుంది. చూసుకొని ఏ ఫంక్షన్ యూజ్ చేసినాం మనం ఇక్కడ, మిన్ ఫంక్షన్ యూజ్ చేసినాం కాబట్టి ఏం చేస్తుంది, ఈ అన్ని రోజులకెల్లా మినిమం వాల్యూ ఏది ఉందో అది డిస్ప్లే చేస్తుంది మనకు షీట్లో. అన్నిటికల్లా మినిమం ఏది ఉంది, 16 ఉంది కాబట్టి 60 డిస్ప్లే చేసింది. ఇది ఈ పర్సన్కి. నెక్స్ట్ వెంకట అనే పర్సన్కి వెళ్తుంది, రో లెవెల్ డేటా ఏముందో చూసుకుంటుంది ట్యాబ్లో. ఫుల్ డేటా మీద క్లిక్ చేయండి. సో వెంకట అనే పర్సన్ 2 రోజులో వస్తున్నాడు, మేబీ రియల్ టైంలో 1,00,000 రోజులో వస్తాడు. బట్ ఇక్కడ ఏంది మనకి, మనం మిన్ ఆఫ్ ఎక్స్టర్నల్ మార్క్స్ చేస్తున్నాం కాబట్టి, మిన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్యాబ్లో అన్ని రోజులకెల్లా మినిమం మార్క్స్ ఏదో చూసుకుంటుంది 45, దాన్ని డిస్ప్లే చేస్తుంది. సో మెయిన్గా అగ్రిగేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మల్టిపుల్ రోస్ని సింగిల్ రోకి అగ్రిగేట్ చేయడం. దట్ ఈస్ నథింగ్ బట్ అగ్రిగేషన్. సో ఏ ట్యాబ్లు ఏ టూల్ అయినా సరే సేమ్ టైప్ ఆఫ్ ఫంక్షన్ ఉంటుంది మనకి, బట్ ఒక ఫీచర్ ఒక టూల్కి ఇంకో టూల్కి డిఫరెన్స్ ఉంటుంది అనమాట. నేను ఈ టూల్లో ట్యాబ్యులర్ టూల్లో రో లెవెల్ డేటాని యూజ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నా, ఈ ఆప్షన్ ఉంది మనకి. బట్ మనకి పవర్ బిఐ తీసుకున్నా కానీ, క్లిక్ సెన్స్ తీసుకున్నా కానీ, రో లెవెల్ డేటా అనే వాళ్ళు ఒక క్లయింట్ అనే ఒక యూజర్ అనే పర్సన్ రో లెవెల్ డేటా అనేది చూడాలి అనుకో, ఇది డిఫరెంట్ మెథడ్ ఉంటుంది. టూల్ టు టూల్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఎట్లా చేయాలి అనేది. ఓకే, ఇది. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అంటే ఇక్కడ సమ్ అనేది ట్యాబ్లో ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్టర్నల్ మార్క్స్ డిస్ప్లే చేస్తున్నా, నేను తీసేసిన, నేను ఇప్పుడు ఇంటర్నల్ మార్క్స్ తీసుకొచ్చిన అనుకో టెక్స్ట్లోకి, ట్యాబ్లో ఆటోమేటిక్గా సమ్కి అగ్రిగేషన్ చేసేసుకుంటారు. సమ్ అనే ఫంక్షన్ ఆటోమేటిక్గా యూజ్ చేస్తుంది. ఎందుకంటే ట్యాబ్లు టూల్ యొక్క డిఫాల్ట్ మెథడ్ ఏంటంటే ఆటోమేటిక్గా అగ్రిగేట్ చేసేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా డేటాని అగ్రిగేట్ చేసేస్తుంది. కాబట్టి అగ్రిగేట్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది. ఏ టూల్ అయినా సరే సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ బట్టి మీరు చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళండి, మెజర్లోకి వెళ్తే ఇక్కడ సమ్ అని ఉంటుంది మీకు, మీరు నెక్స్ట్ మినిమం చూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను టుమారో ఏం చేస్తా అంటే, సో నేను జస్ట్ ఇక్కడ కూడా తీసుకున్నాను. నేను మీరు ప్రాక్టీస్ చేయడానికి ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ట్యాబ్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ టూల్స్లోకి వెళ్ళండి, జస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. అక్కడ మీకు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు కొన్ని డీటెయిల్స్ అడుగుద్ది మీకు, లేదంటే మీరు జస్ట్ గూగుల్లో కానీ ఎక్కడ యూట్యూబ్లో చూసినా మీకు దొరికిపోతుంది. బట్ ఇన్స్టాల్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ సింపుల్ దీని మీద క్లిక్ చేయండి, డౌన్లోడ్ అయిపోద్ది. తర్వాత ట్రయల్ వెర్షన్ మీరు కొన్ని బేసిక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి, నేమ్ అదంతా ప్రొవైడ్ చేయాలి. ఫోన్ నెంబర్స్ అడుగుద్ది, మీరు రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా పర్వాలేదు, కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనకి ట్యాబ్లో అనేది అఫీషియల్ కాబట్టి ఈ డేటా అనేది వేరే వాళ్ళకి ఎవరికి షేర్ కాదనమాట. సో మీరు కరెక్ట్ ఫోన్ నెంబర్స్ అది ఇది ఇచ్చినా పర్లేదు, మీరు అక్కడ చూపించిన ఆప్షన్స్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నా కానీ ఏదో ఒక డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినా పర్లేదు. సో అట్లా ప్రొవైడ్ చేసి ట్రయల్ వర్షన్ స్టార్ట్ చేసుకోండి. ఈ రోజు క్లాస్ని మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరు లోకల్లో ఎక్సెల్ ఫైల్ తీసుకోండి, ఇట్లా కొంచెం డేటా తీసుకోండి, దాన్ని సేవ్ చేసుకోండి, ట్యాబ్ నుంచి కనెక్ట్ కాండి ఇట్లా. సో మీకు ఎట్లా కనెక్ట్ కావాలో చెప్పలేదు కదా, సో అంటే మీరు ఈ వీడియో లేదు కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇక్కడ రికార్డ్ చేస్తున్నప్పుడు మీరు ట్యాబ్లు ఓపెన్ చేయగానే మనకి ఈ పేజ్ కనిపిస్తుంది. ఇందులో ఎక్సెల్ మీద క్లిక్ చేయండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ మీద. ఆ ఎక్సెల్ ఫైల్ మీరు లోకల్లో ఎక్కడ సేవ్ చేసుకున్నారో ఆ పాత్లోకి నావిగేషన్ కాండి. నేను నా ఫైల్ని డెస్క్టాప్లో సేవ్ చేసుకున్నా, నా ఫైల్ నేమ్ ఇది చూజ్ చేసుకోండి, జస్ట్ ఓపెన్ కొట్టండి. ఇది చూజ్ చేసుకోగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది మీకు ఫైల్ నేమ్. ఓకే, జస్ట్ ఓపెన్ చేసుకోండి. ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో చూడండి ఆ డేటా మొత్తం ట్యాబ్లో డిస్ప్లే అయింది. నెక్స్ట్ బై డిఫాల్ట్ ఏంటంటే ఒక్కోసారి ఈ షీట్ ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది మీకు.
చూడండి. ఎందుకంటే మనకి ఎక్సెల్‌లో ఒకటే షీట్ తీసుకున్నారనుకోండి మీరు, ట్యాబ్‌లో మనకి ఎక్సెల్‌లో మనకు ఒకటే షీట్ ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఒకటే షీట్ ఉందనుకో, ఆ షీట్ మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చేస్తది మీకు. అట్లా రాలేదంటే మీకు మల్టిపుల్ షీట్స్ ఉన్నాయనుకో, అవి షీట్స్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే చేస్తది. అది ఇక్కడికి రాదనమాట ఆటోమేటిక్‌గా. మీరేం చేయాలంటే, మీకు ఏ షీట్‌లో ఉన్న డేటా కావాలో మీరు ఏ షీట్‌లో ఉన్న డేటాని అనలైజ్ చేయాలో, లేదు అంటే ఏ షీట్‌లో ఉన్న డేటాని మీరు అగ్రిగేట్ చేయాలనో, ఆ షీట్‌ని మీరు ఇక్కడికి డ్రాగ్ చేసుకోండి ఇక్కడికి. ఇట్లా డ్రాగ్ చేయండి. చేస్తే మీకు ఆ షీట్‌లో ఉన్న డేటా మనకి ఇక్కడ డిస్‌ప్లే చేస్తది మీకు. సో, ఇది మొత్తం మనకి రో లెవెల్ డేటా మనకి. మీరు దీన్ని ఇప్పుడు అగ్రిగేట్ చేయాలంటే, ఏ యొక్క షీట్ మీద క్లిక్ చేయండి. మీరు ఏ కాలమ్‌ని బేస్ చేసుకొని మీకు అగ్రిగేషన్ కావాలనో, ఆ కాలమ్‌ని తీసుకొచ్చి సింపుల్‌గా షీట్‌లో డిస్‌ప్లే చేయండి. నాకు టోటల్ ఎక్స్టర్నల్ మార్క్స్ కావాలి. మార్క్స్ తీసుకొచ్చండి టెక్స్ట్‌లో డిస్‌ప్లే చేయండి. టోటల్ మార్క్స్ ఇంత చూపిస్తుంది మీకు. 315. ఇది ఎట్లొచ్చింది మనకు 315 అంటే, సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మార్క్స్ కదా! ట్యాబ్‌లో ఆటోమేటిక్‌గా సమ్ చేసేసింది. సమ్ ఆఫ్ ఎక్స్టర్నల్ మార్క్స్ అంటే ఏంది? ఈ ఎక్స్టర్నల్ మార్క్స్ అనే కాలమ్‌లో మనకి ఎన్ని రోస్ ఉన్నాయో చూసుకుంటది ట్యాబ్‌లు. చూసుకొని మన సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసింది కాబట్టి అన్నిటిని సమ్ చేస్తే మీకు ఎంత చూపిస్తుంది ఇక్కడ? 315. సో, అది మీకు ట్యాబ్‌లో కూడా డిస్‌ప్లే చేస్తదనమాట. అదే మీకు స్టూడెంట్ వైస్ మార్క్స్ కావాలనుకో, స్టూడెంట్ వైస్ ఎక్స్టర్నల్ మార్క్స్ కావాలనుకో, సింపుల్‌గా స్టూడెంట్ నేమ్ తీసుకొచ్చిండి రోస్‌లో ప్లేస్ చేయండి. స్టూడెంట్ వైస్ టోటల్ మార్క్స్ వచ్చేస్తాయి మీకు. అంటే ఆ 315 స్టూడెంట్ వైస్ అగ్రిగేట్ అయిద్దనమాట. డివైడ్ అయితది. డివైడ్ అని చెప్పొద్దు మనం. ఎందుకంటే, డివైడ్ అని చెప్తే మీకు ఫస్ట్ టెక్నికల్‌గా అర్థం కాదు మనకి. సో, డివైడ్ అయితది. లేదు అంటే దాన్నే మనం స్టూడెంట్ వైస్‌గా అగ్రిగేట్ అయిపోద్దనమాట. ఒకసారి స్టూడెంట్ వైస్‌గా అగ్రిగేట్ అయిపోయిన తర్వాత, మీకు టోటల్ మార్క్స్ డిస్‌ప్లే చేయదిప్పుడు. ఓకే. ఇంతకుముందేమో 315 అని టోటల్ మార్క్స్ డిస్‌ప్లే చేసింది. బట్ ఒకసారి స్టూడెంట్ నేమ్ నేను ప్లేస్ చేయన రో షెల్ఫ్‌లో, ఆ స్టూడెంట్ మార్క్స్ ఇప్పుడు ఈచ్ స్టూడెంట్‌కి అగ్రిగేట్ అయిపోతాయి. నాకు టోటల్ మార్క్స్ డిస్‌ప్లే చేయాలనుకో ఇక్కడ నేనేం చేస్తా, అనాలిసిస్ అనే ఆప్షన్‌లోకెళ్ళండి. టోటల్స్ అనే ఆప్షన్‌లోకెళ్ళండి. షో కాలమ్ గ్రాండ్ టోటల్స్. నేను షో కాలమ్ గ్రాండ్ టోటల్స్ ఎందుకు అంటే 180, 40, 95 ఒకటే కాలమ్‌లో ఉన్నాయి మనకి. సో, ఇది కాలమ్ కాబట్టి కాలమ్ గ్రాండ్ టోటల్ మీద క్లిక్ చేయాలి మీరు. ఓకే. టోటల్స్‌లోకెళ్ళి కాలమ్ గ్రాండ్ టోటల్స్ మీద క్లిక్ చేయాలి మీరు. అప్పుడు మనకి గ్రాండ్ టోటల్ 315 చూపిస్తుంది. మీకు స్టూడెంట్ నేమ్ వైస్ గాకుండా సబ్జెక్ట్ వైస్ గావాలనుకో, స్టూడెంట్ నేమ్ రిమూవ్ చేయండి. ఇక్కడ సబ్జెక్ట్ మీరు రోస్‌లో పెట్టారనుకో, సబ్జెక్ట్ వైస్ అగ్రిగేషన్ అయిపోతాయి మార్క్స్ మనకి. బట్ టోటల్ మార్క్స్ వచ్చేసి మనకి సేమ్ 315 ఉంటాయి. బట్ సబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రో షెల్ఫ్‌లో సబ్జెక్ట్ వైస్ అగ్రిగేషన్ అయిపోద్ది ఇప్పుడు మనకి. అట్లా. మీరు మల్టిపుల్ కాలమ్స్ అగ్రిగేషన్ చేయాలనుకో, స్టూడెంట్ నేమ్ కూడా మీరు డ్రాగ్ చేయండి రోస్‌లోకి. ఇట్లా ఈచ్ స్టూడెంట్‌కి, ఈచ్ సబ్జెక్ట్‌కి మార్క్స్‌ని అగ్రిగేషన్ చేసి చూపిస్తది. ఓకేనా? ఓకే. ఇంకా మనకు కొంచెం ఎక్కువ టైం అవుతుంది. ఓకే. విల్ మీట్ టుమారో. మీకేదైనా క్వెషన్స్ ఉంటే అడగండి. ఓకే. ఈ వీడియో షేర్ చేస్తా. షార్ట్ వీడియోనే మనకిది. బట్ మీకు మళ్ళీ మొత్తం కవర్ చేసినా మీకొకసారి.